జగన్ పాపాలు తేల్చాలంటే మరో కావాలేమో. పంచాయతీల నుంచి తీసుకున్న నిధుల్ని డిస్కములకు ఇవ్వలేదు. ప్రధాని మోదీజీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. వైకాపాతో అంటకాగి విఆర్ఎస్ తో ఇంటికెగిన ప్రవీణ్ ప్రకాష్. గత 5 సంవత్సరాలలో విద్యుత్ రంగం యొక్క నష్టం 1,29,000 కోట్లు. 100 రోజులు 100 కోట్లు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. భోగాపురం ఎయిర్పోర్ట్ 2 సంవత్సరాల్లో అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా. కళ్ళు చెదిరిపోయే జగన్నాథుడి ఖజానా. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి భాండాగారం. 15 రోజుల తర్వాత సూర్యలంక బీచ్ లోకి పర్యాటకుల అనుమతి. రుణాల మంజూరులో సంపద సృష్టించే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పిన సీఎం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా ఆమోదం. నేడే జింబాబ్వేతో 3వ టీ20. 2 ఏళ్లలో కొత్తగా 10,000 నాన్ ఏసీ రైలు బోగీలు. 3 రెట్ల వేగంతో పనిచేస్తా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా